అత్తింటి వేధింపులు తరలేక వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన వన్ టౌన్ పోలీసులు 5 నిందితులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయాలను పూర్తిగా వెల్లడించారు. అత్తింటి వేధింపులు తరలేక వివాహిత బలవన్మరణానికి పాల్పడి ఘటనలో వన్ టౌన్ పోలీసులు 5 నిందితులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించిన వివరాలు సిఐ సునీల్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఇక భర్త అత్తమామలు ఆడపడుచుల వేధింపులతో డిసెంబర్ 8న ఖానాపూర్కు చెందిన తస్లిమా ఫిర్దోస్ యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి భర్త అబ్దుల్ మతీన్ను డిసెంబర్ 9న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం రోజున అత్తమామలు ఎంఏ హకీం అలాగే ఇంతియాజ్ పర్వీన్, ఆడపడుచులు సమ్రీన్, ఆయేషా, ఆస్కియా అంజుమ్లను ఇక కామారెడ్డిలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల డిసెంబర్ 8 రోజున మధ్యాహ్నం మన ఖానాపూర్కి చెందిన తస్లిమా ఫిర్దోస్ అనే వ్యక్తి ఇంట్లో యాసిడ్ తాగడం జరిగింది. దాని మీద వాళ్ళ ఫాదర్ అబ్దుల్ రషీద్ ఖానాపూర్ మనకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దరఖాస్తులో ఏంటంటే వాళ్ళ భర్త అత్తింటి వాళ్ళు వేధింపుల కారణంగా ఆమె యాసిడ్ తాగిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద 85 BNS కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో తస్లిమా ఫిర్దోస్ దాని అనుగుణంగా మినిస్టర్తో డీడీ రికార్డ్ చేయడం జరిగింది. డీడీ రికార్డ్ చేసిన తర్వాత అండర్ గ్రోయింగ్ ట్రీట్మెంట్లో 8th నైట్ ఆమె చనిపోవడం జరిగింది. దాని తర్వాత 9th రోజు వాళ్ళ భర్త ఎంఏ మతిన్ అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళ అత్త, మామ మరియు సిస్టర్ ఇన్ లాస్ వాళ్ళు అందరూ కూడా పరారులో ఉండడం జరిగింది. నిన్న నైట్ వాళ్ళను పట్టుకొని రిమాండ్ చేసి జడ్జి ముందర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. జడ్జి గారు రిమాండ్లో భాగంగా జ్యుడిషియల్ కస్టడీకి జైలు పంపడం జరిగింది. దీంట్లో మొత్తము 6 అక్యూజ్ పర్సన్స్ ఉన్నారు. A1 వచ్చేసి ఎంఏ మతిన్, తస్లిమా ఫిర్దోస్ వాళ్ళ భర్త, మరియు అత్త వచ్చేసి ఇంతియాజ్ పర్వీన్, మరియు మామ వచ్చేసి ఎంఏ హకీం, మరియు ఆడపడుచులు సమ్రీన్ మరియు అక్షయ మరియు అయేషా. వీళ్ళు 6 కారణంగా అత్తారింటి వేధింపుల కారణంగా ఈ తస్లిమా ఫిర్దోస్ అంటే ఆమె యాసిడ్ తాగడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ వేస్తాం.
దీంట్లో మొత్తము గణిత శాస్త్రవేత్త